హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు కూడా ప్రిపేర్ చేసుకునే టిఫిన్లోకి చాలా చాలా రుచిగా ఉండే ఒక చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ప్రతి చట్నీ కూడా ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఒక్కొక్క చట్నీకి ఒక్కొక్క చట్నీ అస్సలు మ్యాచ్ అవ్వదు. చాలా చాలా రుచిగా ఉంటాయి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రత్యేకమైన చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలని వేసుకోండి. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు మీరు ఎంత చక్కగా వేయించుకుంటారో మీకు చట్నీ అనేది అంత రుచిగా వస్తుందన్నమాట. ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. చూసారా, పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇందులోనే 1 ఇంచు వరకు అల్లం ముక్కని, అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా కొంచెం పండు మిర్చిని అలాగే పచ్చిమిర్చిని కలిపి వేసుకోండి. ఇలా వేసుకున్నారంటే చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక నేను తీసుకున్న పండు మిర్చి అలాగే పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండును మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు జస్ట్ కొంచెం మెత్తబడేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు. జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూసారా, ఉల్లిపాయ ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టుతో సహా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని ఇలా కొంచెం గట్టిగా అలాగే మెత్తగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా ఎక్కువగానే నీళ్ళని తీసుకొని కొంచెం పలచగానే చట్నీ ప్రిపేర్ చేసుకుంటే ఈ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు అలాగే జీలకర్ర, ఈ 4 పోపు దినుసులను వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 రుచిగా ఉంటుంది. ఇలా పండు మిర్చి వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకొని చూడండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ చట్నీ రుచికి ఫిదా అయిపోతారు. అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేసేయండి. Thank you.